వెస్ట్ బెంగాల్ నుంచి లక్షల మంది ఈ బంగ్లాదేశ్ వలసదారులు పారిపోతున్నారు. మీకు ఎక్కడ చూసినా ఇదే వార్త కదా. చూడండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని పట్టుకొని వీళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు, అంటే నీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అడుగుతున్నప్పుడు వీళ్ళలో మీకు సకానికి సగం మంది చెప్పే ఒక మాట ఏమిటి అంటే, దీదియే మమ్మల్ని రమ్మనింది, మాకు డబ్బులు ఇస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇప్పిస్తాను, మీరు వెస్ట్ బెంగాల్లోకి రండి, నన్ను గెలిపించండి, సో మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. సో ఇది దీది మాకు ఇచ్చిన ప్రామిస్. సో మళ్ళీ దీది వస్తుంది, 2 నెలల్లోనో 3 నెలల్లోనో మళ్ళీ వస్తుంది, మేము మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తాము, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాము. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని మీకు ఈ వలసదారులు ఇలాగ హెచ్చరిస్తున్నారు. సో ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ వస్తాం, మేము మళ్ళీ వస్తాం, మీరు మమ్మల్ని ఆపుతారా చూద్దాము. బాగుందా? సో మీకు ఆలోచించారనుకోండి, ఈ ధైర్యాన్ని ఎవరు ఇస్తున్నారు? మమతా బెనర్జీ గారు ఇస్తున్నారా? అభిషేక్ బెనర్జీయా? ఎవరు? ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు ఒక షాకింగ్ వార్త చెప్తాను. డైమండ్ హార్బర్ని అంటారండి. మీకు ఇదేదో చిత్రాల్లో చూపిస్తున్నారు చూసారా, పెద్ద పోర్టు, అక్కడ ఒక మాఫియా, సరిగ్గా అలాంటి సిచ్యువేషన్. కానీ ఇది ప్రపంచానికే ఒక సెంట్రల్ పాయింట్ అండి. ఏది? వెస్ట్ బెంగాల్లో మీకు ఈ సుందర్బన్ అంటారు చూసారా, ఈ సుందర్బన్ అడవులు, అక్కడ మీకు సముద్రము, నదులు, ఇక్కడ మీకు డైమండ్ హార్బర్ అంటారు. మీకు ఇది ఎలాగండి ఇంటర్నేషనల్ సెంట్రల్ పాయింట్గా ఎలా మారింది అంటే, దశాబ్దాల వారీగా జరుగుతున్న ఒక అతిపెద్ద కుట్ర, అంటే భారత్కు సంబంధించి, ఏది కమ్యూనిస్టు పార్టీ కాలం నుంచి కూడా దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్నెన్ని పనులు చేశారు అనేది ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ఈ డైమండ్ హార్బర్ అనేది ఒక అడ్డా అండి, దీన్నే డైమండ్ హార్బర్ మాఫియా అంటారు. సో ఇక్కడ ఎటువంటి చట్టాలు ఉండవు, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 24 సౌత్ పర్గనాస్, 24 నార్త్ పర్గనాస్, అలాగే మీకు ఈ మాల్డా, హౌరా, హూగ్లీ వద్ద ఉండే వ్యాపారాలు చేసుకునే కొన్ని వర్గాలు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, తమ స్మగుల్డ్ గూడ్స్ అన్నప్పుడు ఇందులో మాదక ద్రవ్యాలు ఉండొచ్చు, అలాగే మీకు బంగ్లాదేశ్కి వెళ్ళాల్సిన సరుకులు, మందులు అనండి, తక్కిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా డైమండ్ హార్బర్ వద్దకి వస్తాయండి. సో మొన్న ఈ నెట్వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు హెరాయిన్ అంటారు కదా, ఈ హెరాయిన్ అనేది బంగ్లాదేశ్లో 1 కిలో 20 లక్షల టాకాస్ అంటారు కదా, 20 లక్షల టాకాస్ అనుకోండి. అదే మీకు భారత్లోకి, అంటే మీకు డైమండ్ హార్బర్ ద్వారా చిన్న బోట్లు కూడా వేసుకొని బంగ్లాదేశ్ నుంచి డైమండ్ హార్బర్ దగ్గరకు వస్తారు. సో ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చెప్తారు, వాళ్ళు మనవాళ్లే, వాళ్ళని ఆపకూడదు, పట్టుకోకూడదు, అయిపోయింది. సో వాళ్ళు వస్తారు. భారత్లోకి వచ్చిన తరువాత, అంటే కల్కట్టాలోకి వచ్చిన తరువాత ఫ్రీ ఎంట్రీ అండి, ఎవరు వీళ్ళని ఆపరు. ఇక్కడ ఈ 1 కిలో హెరాయిన్ మీకు 15 కోట్లు పలుకుతుంది. 20 లక్షలు ఎక్కడ, 15 కోట్లు ఎక్కడ? సో ఇందులో ఇష్టియాక్ అనబడే ఒక వ్యక్తి, ఇష్టియాక్ బాబా అంటారు, ఇతను బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి మాదక ద్రవ్యాలను పంపిస్తూ ఉంటాడు. ఈ ఒక వ్యక్తి మాత్రం చూడండి, బంగ్లాదేశ్ లాంటి దేశంలో 100 కోట్లకు పైగా సంపాదించాడండి ఈ ఒక వ్యక్తి. అలాగే ప్రతిరోజు కూడా 75 కోట్ల వ్యాపారము అనేది జరుగుతుంది. అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి. మన ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద పెట్టామండి, పాకిస్తాన్ తీవ్రవాదులు ఇలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ దందాను చూసారు అనుకోండి, షాకింగ్గా ఉంది. సంవత్సరం అయ్యేటప్పటికీ మీకు ఏకంగా 25,000 కోట్లు ఓన్లీ బంగ్లాదేశ్ కల్కట్టాకు మధ్య జరుగుతున్న మీకు మాదక ద్రవ్యాల వ్యాపారం. ఇప్పుడు ఈ అస్సాం అంటున్నాం చూసారా, హిమంతా బిస్వా శర్మ, ఇతను వచ్చిన తరువాత ఈ అస్సాము బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఈ ఓపియం పంట ప్లాంటేషన్స్, ఈ ఓపియం నుంచి హెరాయిన్ తీస్తారండి.
మీకు వేల ఎకరాలు, నమ్ముతారా, వేల ఎకరాలు ఓపియం పంటలు కనిపించాయి, మొత్తం ఇప్పుడు తగలబెట్టేశారు. అంటే ఇది డైరెక్ట్గా సిఐఏ యొక్క ఆజ్ఞానుసారం. అందుకే ట్రంప్ గారు మోదీకి ఫోన్ చేస్తున్నారు, మోదీని ఏదో ఒక రకంగా ఎలిమినేట్ చెయ్యాలని శతవిధాల ప్రయత్నం, లేకపోతే లక్షల కోట్ల వ్యాపారం అనేది పోతుందండి. అటేమే బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సైనికులు, వీళ్ళు అటు నుంచి వస్తున్న వలసదారులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఒక ఆధార్ కార్డ్ అంటే 10,000, ఒక ఓటర్ ఐడి అంటే 5,000 ఓపెన్గా చెప్తున్నారు, ఇలా మేము కొనుక్కున్నాం. ఒకవేళ ప్రభుత్వమే, మమతా బెనర్జీ వాళ్ళ ఆఫీస్లో ఉండే కంట్రోల్ రూమ్లో 30 లక్షలు ప్లస్ అన్నాం కదా, వీళ్ళందరికీ ప్రభుత్వమే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మీ పని ఏంటి? నాకు ఓట్లు వేయడం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. సో ఇప్పుడు ఈ డైమండ్ హార్బర్ వద్ద ఇన్ని వేల కోట్ల వ్యాపారం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు టర్కీ నుంచి కాస్ట్లీ మాదక ద్రవ్యాలు పాకిస్తాన్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు చూసారా, స్టూడెంట్స్ అని చెప్పి టర్కీలో వెళ్ళి చదువుకున్నారు, వాళ్ళే ఏజెంట్స్ అండి. వాళ్ళలో కొంతమందిని తీవ్రవాదులుగా మారుస్తారు, కొంతమందిని డ్రగ్ పెడలర్స్గా మారుస్తారు, డబ్బు వస్తుంది కదా. సో టర్కీ నుంచి పాకిస్తాన్, ఎక్కడైతే ఓపియం అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారో సిఐఏ ద్వారా, వీళ్ళు ఇక్కడే పాకిస్తాన్లో శుద్ధి చేస్తారు. మీకు నెట్వర్క్ చెప్తున్నాను, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్లోకి వస్తుందండి. బంగ్లాదేశ్లో ఈ ఓడలు వేసుకొని వీళ్ళు నేరుగా వెస్ట్ బెంగాల్లోకి వస్తారు. వచ్చిన వాళ్ళు వీళ్ళ అడ్డాలు ఉంటాయి చూసారా, అక్కడికి వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. మాదక ద్రవ్యాలు మాత్రమే అనుకోకండి, అమ్మాయిలు కూడా, హిందూ అమ్మాయిలు కూడా, వీళ్లను కూడా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే మానవ అవయవాలు, డబ్బు ఎక్కడ వస్తుందో రాక్షసుల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఈ అమ్మాయిల్ని, టేకెన్ అని ఒక మూవీ ఉందండి, చూసినప్పుడు ఇలా అంతా ఉంటుందా, అమ్మాయిల్ని ఇలా అమ్ముకుంటారా అని అనుకున్నాను నేను. ఇవాళ రియల్గా డైమండ్ హార్బర్ వద్ద ఇదే వ్యాపారం. అమ్మాయిలను తీసుకువచ్చి వీళ్లను వేరే వేరే దేశాలకు వీళ్ళు అమ్మేస్తున్నారండి. సేమ్ మాదక ద్రవ్యాలు అంటే చదువు సంధ్య లేదు, ఒక మంచి జీవితాన్ని జీవించాలని వీళ్ళకి లేదు, తెలిసిందల్లా ఇలా నేరాలే. అలాంటిది ఒక ప్రభుత్వమే ఈ నేరగాళ్లతో కలిసి కుమ్మక్కైపోయి ఇంతంత దారుణాలు చేశారు అంటే మీకు డైమండ్ హార్బర్ వద్ద ఇదే జరిగిందండి. సో ఇప్పుడు ఏమైపోతుంది, భారత్లోకి ఒక్కసారి మాదక ద్రవ్యాలు వచ్చిన తరువాత పెద్ద పెద్ద నగరాలు కదండి, ఇవాళ కూడా హైదరాబాదులో ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఓపెన్గా మీకు ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు. ఇలా ముంబై అనండి, ఢిల్లీ అనండి, పెద్ద పెద్ద నగరాలు, సో అక్కడికి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోతుందండి. మొన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకుంటే 6 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ డ్రగ్స్ బంగ్లాదేశ్ నుంచే. సో ఇక్కడ నుంచి గుజరాత్ అనండి, అటు నుంచి మీకు సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా డిస్ట్రిబ్యూషన్, అంటే వరల్డ్ వైడ్ ఒక మాఫియా నెట్వర్క్ని వీళ్ళు వెస్ట్ బెంగాల్ సెంట్రిక్గా, డైమండ్ హార్బర్ సెంట్రిక్గా వీళ్ళు రన్ చేశారు. కాబట్టే ఇది అమెరికాలో ఒక పానిక్ సిచ్యువేషన్ అండి. బాబాయ్ కల్కట్టా పోయిందా, వెస్ట్ బెంగాల్ స్లిప్ అయిపోయిందా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఇంతంత పెద్ద వ్యాపారాలు మనం పోగొట్టుకుంటే రేపు సిఐఏకి ఫండింగ్ ఎలాగా, ఈ కన్వర్షన్స్ అనేది ఎలా చెయ్యాలి. అందుకే మార్కో రూబియో పనిగట్టుకొని వచ్చి మీరు పట్టించుకోకండి, మీరు చాలా చాలా సీరియస్గా ఉన్నారు, వద్దు అని కల్కట్టా దాకా వెళ్ళి భారత్ను హెచ్చరిస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్నే వీళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకొని చేసిందల్లా ఇలాంటి వ్యాపారాలేనండి. వీళ్ళ డబ్బంతా కూడా ఇలాగా బ్లడ్ మనీ, ఒక్కొక్కళ్ళ జీవితాలను సర్వనాశనము చేసి వీళ్ళు ఇంతంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి నిజాలను, ఇలాంటి నేరాలను, ఇలాంటి తీవ్రవాదులను బయట పెట్టి గంగా నదిని వీళ్ళు శుద్ధి చేస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి డైమండ్ హార్బర్ అడ్డాగా పెట్టుకొని లక్షల కోట్లు వీళ్ళు మాదక ద్రవ్యాలు, అమ్మాయిలు, తక్కిన వ్యాపారాలు చేస్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.